ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి 4 తెలుగు దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్లోని చూసుకుంటే, ముఖ్య వార్తలు చూసుకుంటే, బిగ్ బాస్ జగనే, మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే, వైకాపా ముఠాను తెర వెనుక నడిపించింది మాజీ ముఖ్యమంత్రి, ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు, 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్ల పైనే. రాజకసిరెడ్డి నుంచి మితిన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీలకు ఆ ముగ్గురి నుంచి జగన్కు చేరవేత, ముడుపుల సొత్తులో 200 నుంచి 300 కోట్లు ఎన్నికల్లో ఖర్చు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముడుపుల సొత్తు, భారీ మొత్తం సొమ్ము దుబాయ్కు తరలింపు, సిట్టు ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడి. జీతం, ఉద్యోగ స్థాయి ఆధారంగా H1B వీసా, అమెరికా ప్రయత్నాలు. ఛార్జిషీట్లో ఏముంది? ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటు ఓ కుట్ర, ముడుపులు తగ్గాయని పన్నుల్లో కోత, వసూళ్లు గుట్టు, వాట్సాప్తో రట్టు, డిస్టిలరీలకు డిస్కౌంటు 64.02 కోట్లు. నిందితుల మధ్య 2 ఏళ్లలో 13,787 ఫోన్ కాల్స్, కుదిరితే బంగారం లేకుంటే హవాలా. కుంభకోణంలో పాత్రలు ఎవరెవరు? బిగ్ బాస్ను బోను ఎక్కించాల్సిందే, మితిన్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు, రాజమహేంద్రం సెంట్రల్ జైలుకు తరలింపు, జైలు వద్ద వైకాపా శ్రేణులు రచ్చరచ్చ, దూరంగా పంపి బారికేడ్లు పెట్టిన పోలీసులు. వైకాపాయంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నేటి సీఎం జగనే అనేది స్పష్టమైందని, మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరకు జగన్కే చేరిందని వెల్లడైంది. ఈ చింతలను తీర్చండి. ఇప్పటికే గుంతల రోడ్లకు కూటమి సర్కారు మరమ్మతులు, మిగిలిన వాటికి తక్షణ పునరుద్ధరణ అవసరము. అప్పుడే వాహనదారులకు ఉపశమనం. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతలా వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో రహదారులు అత్యంత ఘోరంగా ఉండేవి. ప్రతి రహదారి అడుక్కో గుంతగా అధ్వానంగా దర్శనమిచ్చేది. వర్షం కురిస్తే వందల సంఖ్యలో భారీ గుంతలు ఈత కొలువులను కల్పించేవి. వీటన్నిటితో వాహనదారులు ప్రత్యక్ష నరకం చూసేవారు. విజయనగరం జిల్లా గురువిడి నుంచి గర్భం వెళ్లే రహదారి ఇది 15 కిలోమీటర్ల ధ్వంసమైన అధ్వానంగా మారింది. గురువిడి, గుర్ల, మరకపూడిదం మండలాల్లో 30 గ్రామాలకు ఇది కీలకమైన రోడ్డు. సభ సమరమే. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు, ఆపరేషన్ సింధూర్తో సహా పలు అంశాలపై ప్రధాని సమాధానానికి విపక్షాలు పట్టు. తుది దశకు చేరిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణం పనులు. సిఆర్డీఏ కార్యాలయం ఆగస్టు 15 కల్లా సిద్ధం. చకచకా సాగుతున్న నిర్మాణం. రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవానికి శరవేగంగా సిద్ధమవుతుంది. రాయపూడిలో సిడ్ యాక్సెస్ రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వము భావిస్తుంది. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు. 23న బంగాళాఖాతంలో అల్పపీడనము. విశాఖపట్నం, పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం. రోదస్ యాత్రలో పెనుముప్పును తప్పించాము. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. మీరేమైనా సూపర్ కాప్ అనుకున్నారా? దృష్టికి వచ్చిన ప్రతి దానిపై దాడులు చేయడానికి వీల్లేదు. ఈడీని ఉద్దేశించి
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు. కాలువల్లో సేకరించిన గురపటెక్కను శుభ్రం చేస్తున్న మహిళలు. గురపటెక్కతో ఎరువు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగంగా తయారీ. కాలువల్లో పూడికకు పరిష్కారము, మహిళలకు ఉపాధి. విద్యార్థులకు ధ్యాన బోధన. విశ్వసన సహకారంతో కోనసీమ జిల్లాలో అమలు. ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలలో శ్రీకారము. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లో చూసుకుంటే, అసెంబ్లీలో ఫోన్లో పేకాట ఆడిన మంత్రి. రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి కోకేటి నిర్వాకం వీడియో తీసి ఎక్స్లో పెట్టిన ఎన్సీపీ ఎమ్మెల్యే. ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్. వధూవరువులు. ఒకే యువతని పెండ్లాడిన అన్నదమ్ములు. ప్రదీప్ నేగి ప్రభుత్వ ఉద్యోగి, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తమ్ముడు కపిల్ నేగి. అట్టి తెగులు కుటుంబాలు కలిసికట్టుగా ఉండేందుకు ఈ సాంప్రదాయము హిమాచల్ ప్రదేశాల్లో దశాబ్దాలుగా పాటింపు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు రెట్టింపు జరిమానా. వాహన పిల్లలతో వెళ్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే బాధుడే. కేంద్ర చట్టంలో కొత్త ప్రతిపాదనలు. త్రిబులార్ పక్కనే రైలు. ఇప్పటి వరకు రింగ్ రోడ్డుకు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రైల్వే మార్గ నిర్మాణానికి సర్వే. 2 పక్కపక్కనే నిర్మిస్తే మేలని నిర్ణయానికి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. భూసేకరణ ఇబ్బంది తప్పడంతో పాటు రవాణా ప్రయాణాలు అనుకూలము. మళ్ళీ కొత్తగా సర్వే. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్ సిగ్నల్. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు పక్కనే హైస్పీడ్ రైలు. రోడ్డు రైలు మార్గాలను కలిపితే భూసేకరణ. ఢిల్లీలో కీలక చర్చ. కేంద్రం పచ్చజెండా. కడుపు కోతల్లో టాప్. రాష్ట్రంలో 58% సిజరియన్ ప్రసవాలే. దేశంలో తెలంగాణలో మొదటి స్థానము. ప్రైవేట్లో 73%, సర్కారులో 48%. రాష్ట్రంలో ప్రతి గంటకు 27 సిజరియన్లు. 25 జిల్లాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 నుంచి 90% శస్త్రచికిత్స కానుపులే. 8 జిల్లాల్లో సర్కార్ ఆసుపత్రుల్లో 70%. వైద్య శాఖ తాజా నివేదికలో వెల్లడి. రాహుల్తో కలిసి ప్రధాని వద్దకు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని మోడీని కోరనున్న సీఎం రేవంత్. మోడీ అపాయింట్మెంట్ కోసం యత్నం. బీసీ బిల్లుల అంశంపై పార్లమెంటులో చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయం. రిజర్వేషన్ల పెంపుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇందుకోసం 2-3 రోజులు ఢిల్లీలో ఉండనున్న ముఖ్యమంత్రి. కార్యాచరణపై బట్టి ఉత్తములతో భేటీ. బీసీ బిల్లులతో పాటు ఆర్థిక పరిస్థితి, వనరుల సమీకరణకు చర్చ. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. ఏపీ మద్యం స్కామ్లో జగన్కు ముడుపులు. కసిరెడ్డి ఆధ్వర్యంలో 3,500 కోట్ల వరకు కమిషన్లు వసూలు. కసిరెడ్డి నుంచి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గోవిందప్పలకు. వారి ద్వారా నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్కు చేరవేత. మద్యం స్కామ్ ఛార్జిషీట్లో బట్టబయలు చేసిన సిట్. ముడుపుల మళ్లింపుకు రకరకాల పద్ధతులు. డిస్టిలరీల ఖాతాల నుంచి బంగారు వ్యాపారాలకు బదిలీ. తర్వాత బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు. నిందితులకు బంగారం రూపంలో కమిషన్లు. హవాలా ద్వారా సెల్ కంపెనీల సొమ్ములు మళ్లింపు. ఏపీ మద్యం స్కామ్లో జగన్కు ముడుపులు. జైలుకు మిథున్ రెడ్డి. 1వ తేదీ వరకు రిమాండు. విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. రాజమహేంద్రవరం జైలుకు. ధ్వంసమైన పోలీసు వాహనం. పోలీసులపై ముల్తానీల రాళ్ల దాడి. పాడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్ళిన అటవీ అధికారులు పంట భూముల జోలికి వస్తే రావద్దంటూ ముల్తానీ మహిళలు తిరుగుబాటు. ఇచ్చాడ ఎస్ఐతో సహా 8 మంది గాయాలు. ఆదిలాబాద్ జిల్లా సిరిశెల్లంలో ఘటన. ట్రంప్ మెడకు లోలిటా ఎక్స్ప్రెస్ లొల్లి. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన జెఫ్రీ ఎస్టీపీ విమానం అది. అందులో ఎన్సిప్టీ సొంత దీవిక మైనర్ల అక్రమ రవాణా. ఈ విమానం
ఎక్కిన వారి జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు. అదిరిపోయేలా ఐలమ్మ యూనివర్సిటీ భవనాలు, బ్రిటిష్ రెసిడెన్సీ మాదిరిగా నమూనాలు. ఆంధ్రజ్యోతికి లభించిన ప్రతిపాదన డిజైన్లు. 12 అంతస్తుల్లో అకాడమిక భవనం, ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఆడిటోరియం. 500 కోట్లతో చాకిలి ఐలమ్మ యూనివర్సిటీ విస్తరణ, టెండర్లకు ఆహ్వానం, సెప్టెంబర్లో అమలు. అభిశంసనకు సిద్ధం, జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలన్న తీర్మానం. నోటీసుపై 100 మందికి పైగా ఎంపీలు సంతకాలు. నేటి నుంచి పార్లమెంటు 8 ప్రధాన అంశాలపై నిలదీస్తామని ప్రతిపక్షాల ప్రకటన. తానే యుద్ధం ఆపాన ట్రంప్ ప్రకటనపై సభలో చర్చ. భారత్ అమ్మల పొదిలో కొత్త బ్రహ్మాస్త్రం, K6 క్షిపణి. ఇదేనండి మన ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రిక. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే బాబు కుతంత్రం, అప్రూవల్ తంత్రం. ఛార్జిషీటు, రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బయలు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాదులను అప్రూవల్గా మార్చేందుకు కుట్ర. వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదాలకు పన్నాంగము. ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు. జగన్వి లిక్కర్ స్కామ్ను జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహము. అబద్ధ వాంగ్మూలాలతో మిథున్ అక్రమంగా ఇరికిచ్చారు. తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. ఇదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ను రద్దు చేసుకునేందుకే. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను కప్పిపుచ్చుకోవడానికే. 2014 నుంచి 2019 మధ్య విధానాన్ని సమర్థించుకోవడానికే. మళ్ళీ పర్మనెంట్ రూములు, బెల్ట్ షాపులు, ఎంఆర్పీ కంటే అధిక ధరలు, మద్యం దుకాణాల లైసెన్సులతో అవినీతి, అంతటా మాఫియా. ప్రజల తరపున పోరాడేవారి గొంతు నొక్కడానికి చేసే కుట్ర. అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యంపై నేరపూరిత దాడి. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రజల్లోనే వైఎస్ఆర్సీపీ. మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశం. ఎంపీగా కల్పించిన సౌకర్యాలన్నింటినీ మిథున్కి కల్పించండి. ఎంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతించండి. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు. నేను ఎలాంటి తప్పు నేరం చేయలేదు. కోర్టు నివేదించినకు ఎంపీ మిథున్ రెడ్డి. కుబేర తరహాలో టీడీపీ నేతల భారీ స్కామ్. టీడీపీ నేతలు ఓ జర్నలిస్టు కలిసి గిరిజనులను అడ్డం పెట్టుకొని ప్రైవేటు బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి 10.6 కోట్లు కాజేశారు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొట్టిన విమానం. తిరుపతి విమానాశ్రయంలో 221 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఇండిగో విమానం కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొట్టింది. అధికారులు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. పక్కలోకి వస్తేనే సంతకం పెడతా. రేషన్ కార్డులు పిల్లల పేర్లు నమోదు చేయాలని కోరిన ఓ యువతను ఈఆర్ఓ లైంగిక వేధింపులకు గురి చేశారు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ వేధించారు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో జరిగింది. సింధూరుపై చర్చకు సై. కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తాం కేంద్రము. నేటి నుంచి వర్షాకాల సమావేశాలు. 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం కూడా. సజావుగా సాగేందుకు సహకరించండి. అఖిలపక్ష భేటీలో విపక్షాలకు కేంద్రము విజ్ఞప్తి. త్వరలో మానవ సహిత చంద్రయాన్ యాత్రలు. ఇప్రో చైర్మన్ నారాయణన్. రెడ్ బుక్ అరాచకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ఏపీలో శాంతిభద్రతల వైఫల్యాన్ని సభ దృష్టికి తెస్తాం. అక్రమ కేసుల్లో వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత మీడియాతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి,
తనుజారాణి సుభాష్ చంద్రబోస్. నేడు హైదరాబాదుకు ముద్రగడ. ఎయిర్ అంబులెన్స్లో తరలింపు, వైఎస్ జగన్ సూచనలతో ఏర్పాటు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. అనారోగ్యంతో అవస్థకు గురైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. పెట్టరేగిన పచ్చమూకలు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బ్యాచ్ రగడ. మంత్రి సోదరుడి నేతృత్వంలో ర్యాలీ. స్టేషన్లో ఫిరాదు. పోలీసు అదుపులో వైఎస్ఆర్సీపీ నేత. ఆయన్ను అనేక స్టేషన్లు తిప్పుతూ చివరకు మదనపల్లికి తరలింపు. జన్ ధన్ ఔషధి దోపిడీకే ప్రాముఖ్యం. ఆసుపత్రులకు జన్ ఔషధి మందులు సరఫరా మాటన భారీ అవినీతి. టెండర్ లేకుండానే సీఎం సొంత జిల్లా వ్యక్తుల ద్వారా కొనుగోలు మాల్. 100 కోట్ల మందులు సరఫరాకు ఎంఓయూలు. అన్ని బోధనాసుపత్రుల్లో మందులు సరఫరా చేసేది తిరుపతికి చెందిన పయాలు రవి రాజశేఖర్లే. సకాలంలో సరఫరా చేయకపోతే చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా ఎంఓయూలు. పాక్తో డుమ్మా కొట్టిన ముఖ్య అతిథులు. సిఎస్ డీజీపీ సాక్తో. నిజంగా ముగిసిన క్రికెట్ మ్యాచ్ వైపు కన్నెత్తి చూడని సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై సీనియర్ ఐఏఎస్ అధికారులు తిరుగుబాటు బావుట పోలీసుల శాఖతో పాటు ఉన్నత స్థాయి అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మధ్య సహృదయపూర్వకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం పడింది. ఇదేనండి సముచిత స్థానం. శీతల రచన కోసం కొత్త ఆహ్వానం. క్యూనో నేషనల్ పార్కుకు ప్రత్యామ్నాయంగా గుజరాత్ బన్నీ గడ్డి మైదానాలు. కచ్ జిల్లాలో సిద్ధం చేస్తున్న రాష్ట్ర అటవీ శాఖ. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే మోడీ మా ప్రశ్నలకు బదులు. పహల్గా ఉగ్ర దాడిపై పార్లమెంటులో చర్చిద్దాం. భద్రత లోపాలపై జాతికి సమాధానం చెప్పాలి. ట్రంప్ పదే చేస్తున్న మధ్యవర్తం వ్యాఖ్యలపై మీరు నోరెందుకు మెదపరు? బీహార్ ఓటర్ల జాబితా సవరణపై వైఖరి ఏమిటి? అఖిలపక్ష సమావేశంలో విపక్షాల డిమాండ్. నదుల అనుసంధానం పేరిట దోపిడీ బీఆర్ఎస్. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. మొత్తం 8 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రము. ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్లా కాదు. చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగ్గదు. కేటీఆర్. అన్ని రాష్ట్రాలు ఒకే తీరుగా పరిగణించాలి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదు. బీహార్లో 5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? బీజేపీ లాభం ఉంటేనే ఏ పైన చేస్తుంది. కాశ్మీర్ను 2గా చేయాలని ఎవరడిగారు? హిందీ జాతీయ భాష కాదని గుర్తుంచుకోవాలి. దాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దితే ఊరుకోము. భిన్నత్వంలో ఏకవత్వమే భారతీయుల బలం. జైపూర్లో టక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బనకచర్లకు బలి అవుదామా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల నాయకుల్లో ఆత్మరథనం. సీఎంను నిలదీయాలంటూ కీలక నేతల్లో చర్చలు. సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవిత పనంగా పెట్టాలా? ఆయన గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడతారా? బాబుకు లాభం కోసం మానవంతమంతా ఎందుకు నష్టపోవాలి? తెలంగాణ ద్రోహం చేసే కాంగ్రెస్కు పార్టీకి పుట్టుగతలు ఉండవు. బీఆర్ఎస్కు అస్త్రాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఉంది. ఓ కాంగ్రెస్ కీలక నేత వద్ద గోడు ఎలబోసుకున్న నాయకులు. అసంతృప్తి ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల నుంచి సంప్రదింపులు. బనకచెర్లపై నిలదీద్దాం.
అండగా ఉండాలంటూ అభ్యర్థనలు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్, ముఖ్యనేత నిఘా నేత్రం, ప్రతి కదలికపై ఆరా. పలువురు శాసనసభ్యుల ఫోన్ కాల్స్ రాడర్లోకి. 2 మంత్రుల సంభాషణలు విన్న ముఖ్యనేత. వాటి ఆధారంగా ఓ మంత్రికి సీరియస్ క్లాస్. దెబ్బకు ఫోన్లు మార్చిన ఆ 2 మినిస్టర్లు. తనపై కుట్ర జరిగిందంటూ ఆడియో క్లిప్పులను అధిష్టానానికి పంపిన ముఖ్యనేత. బీసీ బిల్లు తిరస్కరణ. ఎన్నికకి పంపిన కేంద్రం. 50% సీలింగ్ను ఉటాకిస్తూ కొర్రి. సర్కారు వివరాలిచ్చినా మళ్ళీ ఎన్నికకి. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక సంస్థ ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పంపిన బిల్లును కేంద్రము తిరస్కరించినట్లు తెలుస్తున్నది. బనకచర్లపై పొరుగు రాష్ట్రాల గప్సిప్. 24లోగా అభిప్రాయం చెప్పకుంటే అంతే. నోరు మెదపని ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఆయా రాష్ట్రాల అధికారంలో ఉన్నది బీజేపీనే. ఒక తెలంగాణను ఒప్పించి ఇంకా ఆమోదమే. అందుకే రేవంత్తోనే కేంద్రం సంప్రదింపులు. నో అని చెప్పకుండా చర్చలకు సీఎం తగతగా. 4 రోజులు భారీ వర్షాలు. పలు జిల్లాల్లో ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ. హైదరాబాదు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న. ఇష్టం వచ్చినట్లు దాడులు చేసేందుకు ఈడీ డ్రోన్ కాదు. ప్రతి విషయంపైన దర్యాప్తునకు మీరేమి సూపర్ కాప్ కాదు. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు. ఆర్డినెన్స్తో జరిగేది ఏం లేదు. పార్లమెంట్ ఆమోదిస్తేనే బీసీలకు 42% కోటా, 50% సీలింగ్ దాటితే సుప్రీంలో నిలవదు. మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి నరహరి. పండగ పబ్బులమా లేదు. వారం మారినా వానుడొచ్చినా యాతన తప్పలేదు. ఎక్కడ చూసినా యూరో కోసం బారులే, రైతులు అగచాట్లే. కలుషిత ఆహారం తిని 30 మందికి అవస్థత. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఘటన. 150 రోజుల కథ. ఎస్ఎల్బీసీ కంచికే. ముందుకు పోలేక, ఎన్నికకి రాలేక సొరంగంలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్. బేరింగ్ వచ్చినా ముందుకు సాగిన పనులు ఇప్పుడు ఇడిబెగాలు కావాలంట. శ్రీశైలం ఎడకాలవ పనుల పునరుద్ధరణలో డైలీ సీరియల్లో అంటే టిస్టులు. ఏరియా ఏదైనా యూరియా కష్టాలే. అమెరికా నుంచి బేసిన్ బేరింగ్ తెప్పించేందుకు అపోహాలు. తీరా బేరింగ్ వచ్చాక చూస్తే యంత్రం విడిభాగాలు మాయం. కొత్తవి తెప్పిద్దామంటే 5 దేశాల నుంచి రావాల్సిన పార్ట్లు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసిన. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.